గ్యాస్ సమస్య, అజీర్తి, వీటిని మనం చెక్ పెట్టాలంటే సో మీరు ఇచ్చే ప్రాక్టికల్ టిప్స్ కానీ సలహాలు కానీ ఏంటి? దీంట్లో మనం తినే ఫుడ్ బట్టి, మనం తినే టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ బట్టి, మన మూడ్ బట్టి కూడా ఈ సిమ్టమ్స్ వేరీ అవుతుంటాయి. సో జనరల్గా సాధారణ ఎందుకు వస్తాయంటే ఇది టైంకి తినకపోవటం, లాంగ్ గ్యాప్స్ ఇవ్వటం, ఇష్టం వచ్చిన టైం తినటం, ఆర్ ఇష్టం వచ్చిన ఫుడ్ తినటం. అంటే వెదర్ ఇట్ ఈస్ ఫ్రైడ్ ఐటమ్స్ అవనండి, స్పైసీ ఫుడ్ అవనివ్వండి, ఆర్ ఏంటి బాగా నూనెలో వేయించి డబుల్ టైం 3 times 4 times వాడిన నూనెలో మళ్ళీ వేయించటాలు, ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే కనుక స్టమక్లో ఎక్కువసేపు ఫుడ్ ఉండిపోవటము, యాసిడ్ లెవెల్స్ పెంచటము, దాంతో ఇరిటేషన్ రావటము, అలాగే వెయిట్ గెయిన్ అవటము. పర్టికులర్ పొట్ట చుట్టూ వెయిట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ స్టమక్ మీద ఇంకా యాసిడ్ ఎక్కువ పడుతుంది, రిఫ్లెక్స్గా పైకి కూడా వస్తుంటుంది కొంత యాసిడిటీ అట్లాంటిది. అండ్ లేట్ నైట్ ఫుడ్ తింటాము, అండ్ తిన్న వెంటనే పడుకుంటాం. ఇలాంటివన్నీ కామన్ కారణాలు స్టమక్ ప్రాబ్లమ్స్ రావడానికి, యాసిడిటీ రావడానికి. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే దీన్ని రివర్స్ చేసుకోవాలి. అంటే టైంకి తింటాం ఫుడ్, స్టమక్లో 100% కెపాసిటీ ఉంటే 70% వచ్చినప్పుడు ఆపేయాలి, మనకు తెలుస్తుంది. మనకి తెలిసిన తర్వాత కూడా ఇంకా కుక్కొని తింటే ఆబ్వియస్లీ స్టమక్లో ఎక్కువసేపు ఉంటుంది అండ్ యాసిడిటీ ప్రాబ్లమ్ రీచ్ చేస్తుంటుంది. మన స్టమక్ కెపాసిటీ 100 ఉంటే 70% కల్లా ఆపేయటం. టైమింగ్ కరెక్ట్గా తీసుకుంటాం. సో ఎవ్రీ 3 hours 4 hours 2 meals a day is also fine, 3 or 4 meals is also fine, but stick to a pattern which you are comfortable with. అక్కడ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. అండ్ ఏ ఫుడ్ తింటే నాకు ఇబ్బంది వచ్చింది, ఏ ఫుడ్ తింటే బాగుంది మీకే తెలుస్తుంది. ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. నాకు పడిన ఫుడ్ మీకు పడాలని లేదు, మీకు పడింది ఇంకోటి పడాలని లేదు. సో అట్లా మనం ఫుడ్ గమనించుకొని ఏ ఫుడ్ తింటే మనకి కరెక్ట్గా ఉంటుంది, బ్యాలెన్స్డ్ డైట్లోనే టైమింగ్ ఆఫ్ ద డైట్ ఇంపార్టెంట్. అలాగే రాత్రి తిన్న వెంటనే పడుకోకూడదు, అట్లీస్ట్ 2-3 hours గ్యాప్ ఉండాలి పడుకునే ముందు. సో ఇలాంటివి చేస్తే అంటే మనకి ఈ యాసిడిటీ సిమ్టమ్స్ తగ్గుతాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్. మనం అది ఇగ్నోర్ చేస్తాం చాలా. బాగానే తిన్నాం కదా, బాగానే ఉంటున్నాం కదా, బట్ యూఆర్ అన్హ్యాపీ, యూఆర్ ఆల్వేస్ స్ట్రెస్ఫుల్, దట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ది యాసిడిటీ. అది మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం అది. అండ్ ఇంకొక అదర్ కారణము టాబ్లెట్స్, మెడికేషన్స్. అనవసరంగా కొంచెం నొప్పి వచ్చిన పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాము. ఇవన్నీ దిస్ విల్ ఆల్ కాజ్ డ్యామేజ్ టు ది స్టమక్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.